హలో మేడం, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటి ఇలా తడిసిపోయారు? వాన పడింది. వాన? ఏంటి అవునా? ఈ చుట్టుపక్కల ఎక్కడా పడకుండా మీ మీద మాత్రమే పడిందా? ఏంటి మేఘాలు, దారుణం కదా. మీరు కూడా లేడీస్ ఫ్యాన్స్ అయిపోయారా? పాపం వానలు లేక అల్లాడిపోతున్న రైతులను వదిలేసి ఇలా ఆడపిల్లల్ని తడిపేస్తారా? ఇది కరెక్ట్ కాదయ్యా. మీరు ఒకసారి లోపలికి పదండి. లోపలికా? లోపలికి ఎందుకు? నాతో ఒకడు గొడవ పడ్డాడు. గొడవ పడ్డాడా? ఎవడు? ఎవడాడు? ఎవడు నీతో గొడవ పడింది? ముందు లోపలికి వెళ్దాం పదండి, చెప్తాను. లోపలికా? లోపలికి ఎందుకు? నాతో గొడవ పడిన అతన్ని చూపిస్తాను. అర్జెంట్ గా మీరు అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయాలి. పోన్లే, నా మనిషి అని తెలియక గొడవ పడి ఉంటారు. లేదు, పదండి, మీరు అతన్ని తీసేయాల్సిందే. అయ్యో, లోపలికి వెళ్తే మొదటికే మోసం వస్తుంది. అర్జెంట్గా తన ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. అవును, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? సరే, ఆ గొడవ గురించి వదిలేయండి. ఆఫీస్కి వెళ్ళొచ్చాక మువ్వ గురించి చెప్తానన్నారు కదా, చెప్పండి. చెప్పలేదు కదా. ఎవరు? ఎవరేంటి? చెప్పలేదంటున్నారుగా. అలా అన్నానా? అదేమంటాను. అది యాక్చువల్గా చెప్పలేదు కాదండి, చెప్పలేను. ఏంటండి, ఎందుకు చెప్పలేరు? అదంటే అది ఎందుకంటే టెన్షన్, ఆఫీస్ టెన్షన్, మీటింగ్ టెన్షన్, ఇవన్నీ ఉన్నాయి. రిలాక్స్డ్గా తర్వాత చెప్తాను, ముందు మీరు కార్ ఎక్కండి. మీరు మువ్వ సంగతి చెప్తేనే నేను కార్ ఎక్కుతాను. చూడు, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వచ్చి కార్ ఎక్కితే చెప్తా, లేదంటే నీ ఇష్టం. సరే అయితే బాయ్. మో సంగతి మర్చిపో. ఆగండి ఆగండి, రానన్ను చెప్తానన్నావు, చెప్పేదాకా కదిలించకూడదు మరి. సరే. ఇదిగో ముందే చెప్తున్నా, వరుసగా స్కూల్లో టీచర్ ప్రశ్నలు వేసినట్టు వేయకూడదు మరి. అలాగే. కారెక్కండి. అమ్మాయ్యా. కానీ ఒకటి, మళ్ళీ ఏంటండి? మీరు రాగానే అతన్ని జాబ్ లోంచి తీసేయాలి. తీసేయాలి అంతే కదా? నిమిషం కూడా ఉండడు. మీ మీద తెరచాక వదిలి పెడతానా? ఖచ్చితంగా తీసేస్తా. పదండి ప్లీజ్. తనెవరో నేను చూపించకుండా ఎలా తీసేస్తారు? టీచర్ ప్లీజ్, సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. నేను చూసి తీసేస్తాను ప్లీజ్. నిజంగా తీసేస్తారు కదా? దేవుడా, కార్ మీద ఒట్టండి, తీసేస్తాను. కార్ మీద ఒట్టేంటి? అడగండి, నువ్వు అడగాలనుకున్న ప్రశ్నలు అన్నీ అడుగు, ఆ తర్వాతే వెళ్దాం. అంటే కారు మీద? అయ్య బాబోయ్, నేను మనుషుల మీద ఒట్టేను, అందుకే కార్ మీద వేసాను. ప్లీజ్ రండి. ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. దేని గురించి అండి? దేశంలో రాజకీయాల గురించి కాదు, మీ నగరంలో కూరగాయల రేట్ల గురించి కాదు. నేనేం అడిగాను మీరు అంతలోనే ఎలా మర్చిపోయారండి? నేను మువ్వ గురించి అడిగాను. అది మీ కార్లో ఎలా వచ్చిందని అడిగాను. అది చెప్పకుండా మీ ఆఫీస్కి తీసుకెళ్లి కై కైమని అరిచే మనిషితో తిట్లు తినిపించారు, నీళ్లలో తడిసేలా చేశారు. ఏంటి నన్ను చూసి గజగజ వణికిపోతున్నావు? అంత లేదు, నేను వణికించేదాన్ని, వణికిపోయేదాన్ని కాదు. మరేంటి, జ్వరం ఏమైనా వచ్చిందా? జ్వరం కాదు, ఫైర్ అలారం. ఆఫీస్లో అలారం మోగితే కార్లో వణికిపోతున్నావు ఏంటి? ఈ మువ్వ గాని కార్లో లేకపోతే ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలకు జవాబు చెప్పేదాన్నే కాదు. నేను మొత్తం తడిచిపోయాను. అవును, ఫైర్ అలారం మోగితే నీళ్లు వర్షంలా పడతాయని ఆ కంపెనీ ఓనర్వి నీకు తెలీదా? అదే ఆఫ్ కోర్స్, నాకెందుకు తెలీదు, నాకు తెలుసు, నాకన్నీ తెలుసు. ఏంటో ఈ ఊరు, ఆఫీస్లో పైనుంచి నీళ్ళొస్తాయి, కార్లోనేమో ముందు నుంచి చలొస్తుంది. అర్థమైంది.
కొంచెం అద్దాలు కిందకి దించండి. ఓకే. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. ఒకటో లెక్క కూడా మరచిపోయేలాగా ఒకటి. ఇప్పుడైనా చెప్పండి, ఈ మువ్వ మీ కార్లోకి ఎలా వచ్చింది? అదొక పెద్ద కథ అండి. ఆ కథే నాకు కావాలి. ఆ కథలో ఎవరు ఉన్నారు? నేనున్నానా? నన్ను కన్నవాళ్ళు ఉన్నారా? ఈ కాలి మువ్వలున్నాయా? హలో హలో హలో, స్టాప్ స్టాప్ స్టాప్. అయినా అంత ఎమోషనల్ అవుతున్నారు ఎందుకు? మీకేం తెలుసండి నా బాధ? అసలు నా పరిస్థితి మీకు అసలు అర్థం కావడం లేదు. నాకెవ్వరూ లేరు. అనాథలాగా అమ్మా నాన్న కోసం వెతుకుతూ బయలుదేరాను. కనీసం ఉండడానికి నాకు చోటు లేదు. ఇప్పుడు ఈ మువ్వ మాత్రమే నాకు మిగిలిన ఆధారం. నా వాళ్ళ గురించి తెలుసుకోవాలి. చెప్పండి ప్లీజ్. అంటే నీకెవ్వరూ లేరా? లేరండి. ఓకే, ఇలా చూడండి, మీకెవ్వరూ లేరు అని ఇంకెక్కడ ఎవరితో చెప్పకండి. ఎందుకంటే మళ్ళీ బయట జనాలు మీతో ఆడుకుంటారు. ఈ మువ్వ మాత్రమే నీకు ఆధారం. దీని గురించి చెప్పగలిగేది నేనొక్కడినే. దిగిపోతే రోడ్డు ఉంటుంది, కానీ నువ్వు వెళ్ళడానికి ఏ దారి ఉండదు. గుర్తుపెట్టుకో. మీరు నాతో ఆడుకుంటున్నారని నాకు అర్థమైంది. నేనున్న పరిస్థితిలో మీరుంటే అర్థమై ఉండేది నా బాధ ఏంటో. అయ్యో ఛా, నేను ఈ అమాయకురాలు ఎమోషన్స్తో ఆడుకుంటున్నానా? ఈ కారు నాది కాదని, ఈ మువ్వు గురించి నాకు తెలియదని చెప్పేయాలి. చెప్పేస్తాను. పాట చలిత పాటు నాట కాలిత తక తక చల కటిత గణ జట మాకుంట తక 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 చకిత శశికళ మాకుంట తక తక జన వినుత ఋషి గణ నికట తగిన తగిన ఇచ తకట గుణ గుణ రహిత తక తక భయ సహిత భవ భయ హరిత తక తక. చెప్పండి ప్లీజ్. నాకు తెలిసి ఏడిస్తేనే కదా నీకు చెప్పడానికి. ఇప్పుడు చెప్తారా? అబ్బా వదిలేటట్లేదుగా. మీరు టిఫిన్ చేస్తేనే చెప్తాను. లేదు, చెప్పాకే చేస్తాను. లేదు, చేస్తేనే చెప్తాను. సరే, ఆ, పార్సల్ చేయించండి. ఓకే.
ఓ ప్లేట్ పూరి ఇవ్వ. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? మూవ సంగతి అర్జెంటుగా కనుక్కోవాలి. ఏంటి సోదరుడు ఫోన్ చేయట్లేదు? అబ్బా, అవసరానికి ఫోన్ తీయకపోవడం మనుషుల అలవాటు, ఇది కామన్. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ, యా చెప్పండి. కొంచెం మీ అడ్రస్ ఎక్కడుందో చెప్పగలరా? ఇది మన సోదరుడు ఇంటి అడ్రస్ కదా. మీరేం చేస్తుంటారు అసలు? నేను డాన్స్ టీచర్ నండి. డాన్స్ టీచరా? డాన్స్ టీచర్కి అడ్రస్కి సంబంధం? ఆ అడ్రస్ మీకు తెలుసా? తెలుసు, కానీ మీరెందుకు వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? ఆ ఇంట్లో పూర్ణిమ అనే అమ్మాయికి డాన్స్ నేర్పించాలి, రమ్మన్నారు. ఒక 3 నెలలు ఆ ఇంట్లో ఉండి ఆ అమ్మాయికి డాన్స్ నేర్పించాలంట. అనాథలాగా అమ్మా నాన్న కోసం వెతుకుతూ బయలుదేరాను. ఉండడానికి నాకు చోటు లేదు. మీరు అడ్రస్ నన్ను అడిగి చాలా మంచి పని చేశారు, కానీ మీరు వెళ్ళాల్సింది ఈ అడ్రస్ కాదండి, మీ అడ్రస్కి. మా అడ్రస్ కు వెళ్ళడం ఏంటండి? అవునండి, ఈ అడ్రస్కి వెళ్తే మీకు అడ్రస్ లేకుండా చేస్తారు. అదేంటండి? అదంతేనండి. డాన్స్ టీచర్ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చారా? ఇచ్చారు. అలా యాడ్స్ ఇచ్చి మీలాంటి అందమైన అమ్మాయిల్ని రప్పించుకొని వాళ్ళు లొంగ తీసుకుంటారండి. అంటే చంద్రముఖి సినిమాలానా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లైన్లోకి వచ్చారు. చెప్పండి, ఆ రాజుగారి కోటకి వెళ్ళి మీరు మోసపోతారా? మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోయి మాన ప్రాణాలు కాపాడుకుంటారా? లేదండి, మా ఇంటికి వెళ్ళి మాన ప్రాణాలే కాపాడుకుంటాను. వెరీ గుడ్. థ్యాంక్స్ అండి. గుడ్ డెసిషన్. దేవుళ్ళ నన్ను కాపాడారు. బయలుదేరండి. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. ఆ అమ్మాయి ఎవరు? దేవత. అంటే మీ జీవితానికి మార్గం చూపించింది. అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ పూర్ణిమకి ఆ అమ్మాయికి డాన్స్ నేర్పించాలి అంది. నీకు డాన్స్ వచ్చా? వచ్చు. అది అనాథగా మిగిలిన అన్నావు కాబట్టి నువ్వు బయట ఎక్కడా ఉండడం అంత మంచిది కాదు. అందుకే నిన్ను ఒక చిన్న గుడి లాంటి ఇంటికి తీసుకెళ్తున్నాను. ఆ ఇంట్లో నడిచే దేవుడు ఉంటాడు, నీకేం ఇబ్బంది ఉండదు. అక్కడ సెటిల్ అయిపో. నేను ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాలి? నాకు కావాల్సింది ఈ మువ్వకు సంబంధించిన కథ. అది చెప్పేస్తే నేను వెళ్ళిపోతాను. ఇలా చూడండి, మీరు మీ మువ్వ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, నేను నీ భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నాను. మీరు ఆ ఇంటికి వెళ్ళండి, ఆ తర్వాత మీకు డీటెయిల్గా మువ్వ గురించి చెప్తాను. మీరేంటో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎలా నమ్మాలో నాకు తెలియడం లేదు. ఏంటి, నమ్మకాన్ని నెట్లో వెతికితే నా అలాగే ఉంటుంది. ఇదంతా మన భవిష్యత్తు కోసమే. అదే మన భవిష్యత్తు కాదు, నీ భవిష్యత్తు కోసం. సరే, ఆ ఇంటికి నేనెవరని వెళ్ళాలి? ఆ దేవుడి చెల్లెలకి నువ్వు డాన్స్ టీచర్గా వచ్చానని చెప్పి అక్కడ సెటిల్ అయిపో, చాలు. అబద్ధం చెప్పాలా? నాకు అలవాట్లేదు. అబ్బా, అవసరాలు అబద్ధాలు చెప్పిస్తాయండి. మంచి కోసం అబద్ధం చెప్పడం తప్పు కాదు. మహాభారతంలో ధర్మరాజు చేత శ్రీకృష్ణుడే అబద్ధం చెప్పించినప్పుడు మనం కూడా అదే దారిలో ఫాలో అయిపోవాలి. అది నేను అబద్ధం చెప్పనండి. సరే, అయితే నీకు మువ్వ వివరాలు కావాలా వద్దా? కావాలండి. అయితే అబద్ధం చెప్పి నువ్వు అక్కడ ఉండాలి. పదండి. థ్యాంక్ యూ.
చెప్పిన ఇల్లు. వెళ్ళు. ఒక్కదాన్నేనా? సరే అయితే ఉండు, దారిని పోయి 4-5 ఆపుతాను, వాళ్ళని కూడా తీసుకెళ్దు కానీ. మరి లేకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు డ్యాన్స్ టీచర్వి, నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. నాకు భయంగా ఉంది. కొనివ్వడానికి ధైర్యం షాప్లో దొరకదమ్మా. అబద్ధం చెప్పడం అంత సులభం అనుకుంటున్నారా? అయ్య బాబోయ్, ప్రపంచంలో వైఫై కన్నా పెద్ద నెట్వర్క్ అబద్ధాందే. నువ్వు అనుకున్న ఈ నిజం ఉందే, అది పుస్తకాల్లో మాత్రమే ఉంది, ఈ ప్రపంచంలో పనికిరాదు. మంచి కోసం అబద్ధం చెప్పమని గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. నీ జన్మరహస్యం తెలుసుకోవడానికి ఈ చిన్న అబద్ధం చెప్పలేవా? పద రా. వెళ్ళు. ఆలోచించింది చాలు, వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. అనవసరంగా భయపడుతుంది. అన్నయ్య ఇంటికన్నా సేఫ్ ప్లేసు తనకి ఎక్కడ దొరుకుతుంది? అమ్మో, ఇంత పెద్ద ఇల్లు. ఏంటి? వెళ్ళు వెళ్ళు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అండి? ఎవరమ్మా నువ్వు? నేను డాన్స్ టీచర్ నండి. ఓ, డాన్స్ టీచరా? రవణమ్మా, అమ్మా, వంట పని చూడు. అలాగే అమ్మా. లోపలికి రామ్మా. పూర్ణి, పూర్ణి, అమ్మా, ఇదిగో మీ డాన్స్ టీచర్ గారు వచ్చారు. అలా చూస్తావేంటి? టీచర్ గారికి నమస్కారం పెట్టు. పర్లేదు. నిలబడే ఉన్నావేంటమ్మా? కూర్చో, రా, దా, రామ్మా, రా. అరెరే, కింద కాదు, పైన. నీ పేరేంటమ్మా? భూమి. భూమియా? అన్నయ్య చెప్పిన పేరు అది కాదే.